నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. జియో ఫైనాన్షియల్, ఎస్బీఐ, మారుతి సుజుకి, ఎన్టీపీసీ, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ అనాలిసిస్ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, మార్కెట్స్ మీద ఓవరాల్ గా మీ అనాలిసిస్ ఏంటి సార్? లాస్ట్ 1 month గా ఏదైతే జూలై 1st నుంచి ఇప్పటి వరకు కూడా ఆ 1 month లాస్ట్ 30 days కూడా మార్కెట్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో, నిన్న కొంచెం ఓవరాల్ గా కొంచెం మార్కెట్ పాజిటివ్ గా మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే మార్గం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఏదైతే నిఫ్టీ జూలై 24,700 దగ్గర మార్కెట్ కానీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కన్సాలిడేషన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వీక్ లోనే మళ్ళీ మార్కెట్ ఏదైతే 25,000 వరకు కూడా మార్కెట్ లో కొంచెం బిగ్ అప్ ట్రెండ్ వెళ్ళడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి సెక్టార్ లో చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఎనర్జీ సెక్టర్ రెండు కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ లో ఏదైతే మనకి ఎనర్జీ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కొంచెం లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సుజలాన్ కానీ, సిఎస్సి కానీ, సిజీ పవర్ కానీ మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ చూసుకున్నప్పటికీ ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పిఎస్బి బ్యాంక్, అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, ఐఓబి, యూకో బ్యాంకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒక ప్రైవేట్ బ్యాంక్ లో మాత్రం ఒక ఇండస్ఇండ్ బ్యాంక్ మాత్రం మోర్ దాన్ 4% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుంది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, కెనరా బ్యాంక్ కూడా పాజిటివ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మేడం. ఓకే సార్, కాలర్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాంత్ గారు. హలో అండి. సార్ నమస్కారం సార్. చెప్పండి శ్రీకాంత్ గారు. టీసీఎల్ ప్రోడక్ట్స్ అనేది ఈ రేట్ లో లాంగ్ టర్మ్ ఒక 4-5 years లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఫండమెంటల్ గా బుక్ స్టాక్ ఏనా? అదే విధంగా స్టాక్ నేమ్ చెప్పండి. టీసీఎల్ సార్, టీసీఎల్. టీసీఎస్. హలో, టీసీఎస్ అండి శ్రీకాంత్ గారు. టీసీఎస్ మీకు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ అయితే దిస్ ఇస్ ద రైట్ టైం టు బై. మీకు 3,000 రూపీస్ లో దొరుకుతుంది. మీరు ఎక్కడ ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. ఒక మీ 3 to 4 years డౌన్ ద లైన్ అంటారు కాబట్టి మీరు మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఐటీలో దిగ్గజమైనటువంటి కంపెనీ. ఇది మంచి ప్రైస్ కూడా మంచి ప్రైస్ లో మీకు ఇక్కడ ఎంట్రీ అవడానికి అవకాశం అయితే దొరుకుతుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సాయి కృష్ణ గారు. హలో అండి. నమస్కారం అండి. నమస్తే, మాట్లాడండి. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇప్పుడు తీసుకోవచ్చు అంటారా? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే లాస్ట్ ఒక 3 months గా కన్సాలిడేషన్ అవుతూ డౌన్ ట్రెండ్ అయితే అయ్యింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ 4,500 దగ్గర నుంచి ఎనీ డిప్ యూ కెన్ బై. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్రంట్ లైన్ కంపెనీ, మంచి మార్కెట్ ఉన్నటువంటి కంపెనీ, మంచి ఆర్డర్ ఉన్నటువంటి కంపెనీ కాబట్టి మాక్సిమం ఏదైనా 100 or 200 మార్కెట్ లో ఏదైనా డౌన్ ట్రెండ్ వస్తే అక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఒక 2 price points లో పెట్టుకుని 4,500 and 4,300 ఈ రేంజ్ లో మీరు బై చేయడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్ స్టాక్ అయితే నెంబర్ 1 స్టాక్, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి వెంకట్ గారు. హలో అండి. మేడం నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి వెంకట్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. శక్తి పంప్స్ 1,200 రూపీస్ లో 70 shares పర్చేజ్ చేశాను సార్. కంపెనీ చెప్పండి. శక్తి పంప్స్ అండి. శక్తి అయితే శక్తి పంప్స్. ఓకే. అయితే తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ కి 13,000 ఆర్డర్ బుక్ ఉన్నా గానీ ఇప్పుడు రీసెంట్ క్వార్టర్ ఫ్లాట్ గానీ రివర్స్ అయితే వచ్చినాయి సార్. ఇంట్లో మంచి ఆర్డర్ బుక్ ఉన్నా గానీ రివర్స్ ఫ్లాట్ గా రావడానికి రీజన్ ఏంటి? నేను ఒక 4-5 years వేరు, మార్కెట్ లో దానికి టెక్నికల్ గా కొంచెం టేక్ ఆఫ్ అవడం వేరు. కాబట్టి ఏంటంటే మీరు కంపెనీకి ఆర్డర్ ఉన్నంత మాత్రాన స్టాక్ పెరగాలని ఏం లేదు. కాకపోతే ఫండమెంటల్ గా మంచి కంపెనీ కాబట్టి మీరు మంచి ప్రైస్ లో ఉంది కాబట్టి ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ టెక్నికల్ గా మళ్ళీ సూట్ అయినప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంది. లాస్ట్ 24 కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. 230 దగ్గర నుంచి మనకి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఇది ఇప్పుడు కూడా టేక్ ఆఫ్ మళ్ళీ కన్సాలిడేషన్ అయితే టేక్ ఆఫ్ అవడానికి అయితే టైం తీసుకుంటుంది. కానీ మంచి స్టాక్, ఆర్డర్ బుక్స్ తో గట్రా సంబంధం లేకుండానే ఇవన్నీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకుని టెక్నికల్ గా మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న టైంలో మళ్ళీ బై చేస్తే మనకు మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి గోపాలకృష్ణ గారు. హలో అండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే. హలో సార్. నమస్తే సార్. చెప్పండి సార్. ఐఆర్సిటిసి 1000 రూపాయల్లో కొన్నాం సార్. 400 shares 1 year అయింది. స్టాక్ నేమ్ వినపడుతుంది, చెప్పండి సార్. మళ్ళీ ఐఆర్సిటిసి అట సార్. ఐఆర్సిటిసి.
ఓకే 1,000 లో కొన్నాం సార్. ఆహా 400 షేర్స్ కొన్నాం, దాని ప్రైస్ ఏం చెప్తారా? ఐఆర్సిటీసీ అయితే మాత్రం మీరు కొన్న ప్రైస్ అయితే ఆ ప్రైస్ లో తీసుకున్న ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ మీరు యావరేజ్ చేయగలిస్తే 650 నుంచి 700 రూపాయల మధ్యలో యావరేజ్ చేయండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సర్వీసెస్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. అంటే మార్కెట్ లో లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 23, 24 కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. తర్వాత 24 బిగినింగ్ నుంచి కూడా ఏదైతే అక్కడి నుంచి కూడా మార్కెట్ డౌన్ డ్రాస్టికల్ గా డౌన్ అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి 650, 700 మధ్యలో మీరు ఏమైనా మళ్ళీ యావరేజ్ చేయగలిగితే మీకు తొందరగా ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి లత గారు. హలో అండి. హలో అండి, నమస్తే అండి ముత్తనాయుడు గారు. నేను నౌకరీ తీసుకొచ్చండి, ఇప్పుడు లోకి వచ్చింది కదా 1360. లత గారు ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. నౌకరీ అండి, NAUKRI నౌకరీ. ఓకే 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 మేడం, శ్రీరామ్ ఫైనాన్స్ అయితే ఎనీ డిప్ యూ కెన్ బై. స్టాక్ అయితే మంచి స్టాక్, ఇబ్బంది లేదు. బట్ లాస్ట్ 1 మంత్ నుంచి కొంచెం మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ వస్తుంది. మీరు 600 రూపాయల దగ్గర మళ్ళీ అక్యుములేట్ చేయగలిగితే అక్యుములేట్ చేసుకోండి. మంచి ప్రైస్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా మీరు అడుగుతున్నటువంటి నౌకరీ.com కూడా సేమ్ పొజిషన్ మేడం. ఇది కూడా లాస్ట్ 4-5 months గా ఏదైతే జనవరి దగ్గర నుంచి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది, కొంచెం ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. కాబట్టి ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి టైం తీసుకుంటుంది, కానీ మంచి స్టాకే. మీరు 1300 దగ్గర నుంచి 1200 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. అక్యుములేట్ చేసుకుంటే ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ అయితే మీకు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నౌకరీ.com. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ విశాఖపట్నం నుంచి నాగు గారు. హలో అండి. హలో, మాట్లాడండి నాగు. నమస్తే మేడం. ఇప్పుడు టాటా మోటార్స్ 1000 లో పెట్టాను సార్, అది ఏం చేయాలని తగ్గిపోయింది కదా. అంటే టాటా మోటార్స్ టేక్ ఆఫ్ అవడానికి అయితే టైం తీసుకుంటుందండి. కానీ మీరు ఇక్కడ ఏదైనా యావరేజ్ చేయగలిగితే మాత్రం 600 రేంజ్ లో మీరు యావరేజ్ చేసుకోవచ్చు. 600, 550, 600 మధ్యలోను ఒక 6 months నుంచి 6 months ఆగలిగితే, 2 quarters ఆగలిగితే మీకు మంచి రిజల్ట్ తోటి మళ్ళీ యథావిధిగా మంచి ప్రైస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కంపెనీ అయితే మంచి కంపెనీ. లాస్ట్ 3-4 years కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే ఏదైతే 24 బిగినింగ్ నుంచి 24 September, October దగ్గర నుంచి అయితే డ్రాస్టికల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం అయితే చూసాము. ఇది మీరు 650 or 550 నుంచి 600 మధ్యలో మీరు అక్యుములేట్ చేయగలిగితే 750 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి మోహన్ రెడ్డి గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే. నా దగ్గర జియో ఫైనాన్స్ 336 మీద కొన్నానండి, 8 months అవుతుంది. ఈ రోజు అది ఆ ఫిగర్ కి వచ్చింది. దాన్ని హోల్డ్ చేయమంటారా, బై చేయమంటారా? అట్లానే నా దగ్గర శ్రీరామ్ ప్రాపర్టీస్ ఒక 3000 షేర్లు ఉన్నాయి. స్టాక్స్ నేమ్ క్లియర్ గా చెప్పండి. జియో ఫైనాన్స్ అని చెప్పారు సార్. జియో ఫైనాన్స్ ఓకే సార్. నెక్స్ట్ శ్రీరామ్ ప్రాపర్టీస్ అది దాన్ని సెల్ చేసి శ్రీరామ్ ఫైనాన్స్ తీసుకోమంటారా? ఓకే. జియో ఫైనాన్స్ అయితే మాత్రం లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అయితే మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది 225 దగ్గర నుంచి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి స్వింగ్ లో ఉన్నది. అది ఒక 375 or 400 కి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే వెయిట్ చేయండి. స్టాప్ లాస్ అయితే మాత్రం 300 దగ్గర పెట్టుకోండి. 300 దేనికన్నా మార్కెట్ లో ఎంత పైకి వెళ్ళినా సరే మీరు వెయిట్ చేయొచ్చు. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ అయితే ఆల్రెడీ చెప్పాం మనం. శ్రీరామ్ ఫైనాన్స్ సంబంధించింది కొంచెం మార్కెట్ లో కొంచెం టైం తీసుకుంటుంది. ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్, 2 quarters ఆగితే తప్ప మన దాంట్లో మార్కెట్ లో ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుందో మనకి అంత పూర్తి స్థాయిలో మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తారో చెప్పలేము. కానీ మార్కెట్ ఫండమెంటల్ గా అయితే మంచి కంపెనీ, వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే మాకు మంచి రేట్ రావడం. స్కాలర్ ఉన్నారు సార్ నిజామాబాద్ నుంచి రాజ్ కుమార్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రజెంట్ రేట్ లో PNB హౌసింగ్ అండ్ NCC నాగార్జున కన్స్ట్రక్షన్ ఫ్రిష్ బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ వ్యూతో? NCC అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం ఏదైతే 240 పైన 240, 250 మధ్యలో తీసుకోండి సార్. ప్రజెంట్ అయితే 209 ఉంది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే. అదేవిధంగా PNB హౌసింగ్ ఏదైతే ఉన్నదో, PNB హౌసింగ్ ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 3 weeks నుంచి కూడా డ్రాస్టికల్ కరెక్షన్ అయితే జరిగింది. ప్రస్తుతానికి అయితే PNB హౌసింగ్ లో అయితే వెయిట్ చేయండి. కొంచెం ఏదైనా కన్సాలిడేషన్ అయిన తర్వాత
ఏదైతే 700 దగ్గర కన్సల్టేషన్ అయితే అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్సీసీ అయితే మనం ఇందా చెప్పినట్టుగానే 240, 250 మధ్యలో మీరు ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే కొంచెం స్తబ్దంగా ఉన్నాయి కాబట్టి స్టాక్స్ రెండు కూడా కొంచెం వెయిట్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఎంట్రీ అయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే సార్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బంగారాజ్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. అది మొన్న ఐపీఎల్ అలాట్మెంట్ అయింది సార్. హెచ్డిబి ఫైనాన్స్ అండ్ జిఎన్జి ఎలక్ట్రానిక్స్ ఇవి ఎట్లా సార్? అది ఉంచేసుకోవచ్చా 2 years వరకు? అంటే మీరు ఐపీఎల్ లో తీసుకున్నారంటే అట్లీస్ట్ ఒక 1 year మీరు దాంట్లో ట్రావెల్ అవుతేనే దాంట్లో మాక్సిమం ప్రాఫిట్స్ మీరు తీసుకోగలుగుతారు సార్. అలాగే ఐపీఎల్ అలాంటి అయింది కాబట్టి అండి మీకు ఇప్పుడే కాబట్టి అండి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సూర్యాపేట నుంచి శివ గారు. హలో అండి. హలో, నమస్తే అండి. మూర్తినాథ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. మా దగ్గర కొచ్చిన్ షిప్ 3200 తీసుకున్నామండి. జిఆర్ఎస్ 36 తీసుకున్నామండి. అది లాంగ్ టర్మ్ చూసుకున్నాం. తగ్గిద్దా పెరిగిద్దా చెప్తారా అండి? జిఆర్ఎస్సి అయితే మార్కెట్ లో అయితే కొంచెం పాజిటివ్ గానే ఉన్నది, ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే మాత్రం మీరు ఇప్పుడు తీసుకున్న ప్రైస్ ఎంత ఉన్నదో చూసుకోండి. కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ఉంది కాబట్టి మాక్సిమం అది ఇంకా 200 నుంచి 300 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కొచ్చిన్ షిప్ యార్డ్ లో. ఎక్విప్మెంట్ చేయాలనుకుంటే మాత్రం మీకు 1350 అండ్ 1300 దగ్గర కరెక్ట్ ఎక్విప్మెంట్ అవుతుంది. మార్కెట్ లోని కొంచెం వడిదుడుకు ఉంటాయి ఈ స్టాక్స్ లోను, షిప్పింగ్ కంపెనీస్ దాంట్లోనూ. బట్ మార్కెట్ లో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు స్టాక్ లో. ఓకే సార్, కమెంట్స్ లో రామ్ గారు అడుగుతున్నారు సార్, ఐఈఎక్స్ 213 దగ్గర ఉందట, సో సెల్ చేయాలా లేకపోతే ఎనీ హోప్ రికవర్ అవ్వడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఐఎక్స్ అన్నది ఇది ఎక్స్చేంజ్, మనకు స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక ఎక్స్చేంజ్, ఎనర్జీ సెక్టర్ సంబంధించినటువంటి ఒక ఎక్స్చేంజ్. ఇది ఒక 11,000 crores క్యాపిటలైజేషన్ ఒక కంపెనీ ఇది. అంటే ఇలాంటి అట్లా మనం పెట్టినప్పుడు కొంచెం దీంట్లో ఎక్కువ హెవీ వాలటాలిటీ ఉంటుంది. లాస్ట్ 1 week కూడా మార్కెట్ లో ఏదైతే 200 rupees దగ్గర నుంచి అదే 130 rupees వరకు పడింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ ఉన్నా సరే మీరు ప్రజెంట్ ఎక్విప్మెంట్ చేయడానికి కానీ లేకపోతే సెల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. వెయిట్ చేయండి కొద్ది రోజులు. ఏదైనా ఒక couple of weeks ఏదైనా కన్సాలిడేషన్ అవుతే 120 దగ్గర 130 దగ్గర ఏదైనా కన్సాలిడేషన్ అవుతే మళ్ళీ టేక్ఆఫ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అలాగే 23లో కూడా నవంబర్ డిసెంబర్ లో కూడా అలాగే మార్కెట్ డ్రాస్టికల్ గా పడితే అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే 120 rupees దగ్గర నుంచి మళ్ళీ 225 వరకు వెళ్ళడం చూసాము. మార్కెట్ లో ఇక్కడ కూడా కన్సాలిడేషన్ అయితే మళ్ళీ టేక్ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక couple of weeks వెయిట్ చేస్తే మీకు 120 నుంచి 100 మధ్యలో ప్రైస్ దొరికే అవకాశం ఉంది. అక్కడ నుంచి మళ్ళీ కన్సాలిడేషన్ అవుతే టేక్ఆఫ్ తీసుకోవడానికి కూడా మంచి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ధర్మవరం నుంచి శ్రీనివాసులు గారు. హలో అండి. నమస్తే సార్. నమస్తే సార్, జేకే టైప్స్ ప్లస్ కోల్ ఇండియా ఉన్నాయి సార్. యునైటెడ్ స్పిరిట్స్ జేకే టైప్స్. యునైటెడ్ స్పిరిట్స్ జేకే టైల్స్. ఓకే ఓకే. జేకే టైల్స్ అయితే ప్రజెంట్ అయితే అంత మూమెంట్ అయితే కనిపించట్లేదు సార్. వాళ్ళకి ఆల్రెడీ ఒక 270 rupees దగ్గర టేక్ ఆఫ్ తీసుకుని 350 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో కొంచెం స్లిప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. జేకే టైల్స్ అయితే మాత్రం ఒక 6 months టైం పడుతుంది సార్ మీకు మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే కోల్ ఇండియా స్టాక్ అయితే మాత్రం మీరు ఇక్కడ ఎక్విప్మెంట్ చేసుకున్న పర్వాలేదు, మళ్ళీ టేక్అప్ తీసుకుంటుంది. ఏదైతే 350 నుంచి 380, 390 వరకు కూడా కన్సాలిడేషన్ ఉన్నది. 400 పైన ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి మళ్ళీ మంచి స్కోప్ అయితే ఉంది పెరగడానికి. అదేవిధంగా యునైటెడ్ స్పిరిట్స్ కూడా వెయిట్ చేయండి. మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకున్న తర్వాతే మార్కెట్ లో ఈ స్టాక్స్ లో ఎక్విప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు నెక్స్ట్ గుంటూరు నుంచి రామాంజనేయులు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్. రామాంజనేయులు గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. టెక్స్మో రైలు ఏ రేట్ లో 165లో ఉన్నాయండి మా దగ్గర, ఏం చేయమంటారు సార్? ఏ స్టాక్ అండి? టెక్స్మో రైలు 165లో ఉన్నాయి సార్. టెక్స్మో రైల్ ఇంజిన్స్. ఓకే ఓకే. ఇది చాలా చిన్న కంపెనీ, ఒక 5,000 crores కంపెనీ అండి ఇది. మార్కెట్ లో కొంచెం కాకపోతే ఏంటంటే లాస్ట్ ఇయర్ తప్ప కర్మ అన్ని కూడా లాస్ట్ 5 years నుంచి కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. ఆయన మాత్రం మార్కెట్ లో కొంచెం డౌన్ అయినప్పుడు కూడా ఇబ్బంది లేదు.
ఏదైతే మళ్ళీ 180 దగ్గర నుంచి 140 వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఆ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ గా కూడా వెరీ గుడ్ కంపెనీ. మార్కెట్ లో ఇప్పుడు ఏదైతే టెక్నికల్ గానో 120, 125 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కొంచెం టేకప్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ మార్కెట్ లో ఉన్న అనిశ్చిత పరిస్థితి వల్ల కొంచెం కరెక్షన్ లో భాగంగా ఉన్నది. ఎప్పుడైతే 170 పైన మార్కెట్ క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి 250 అండ్ 275 వరకు వెళ్ళడానికి కూడా మంచి ఛాన్స్ ఉంది. ఫండమెంటల్ గా కూడా గుడ్ స్టాక్ ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ లో మీరు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి వెంకటేశ్వరరావు గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. హలో నమస్తే వెంకటేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. కంటైనర్ కార్పొరేషన్ జేబీఎం ఆటో గురించి సార్. ఏ కార్పొరేషన్ అండి? జేబీఎం ఆటో కంటైనర్ కార్పొరేషన్. ఓకే ఓకే ఓకే. జేబీఎం ఆటో అయితే టెక్నికల్ గా మాత్రం చాలా వీక్ గా ఉన్నది సార్. ప్రస్తుతానికి 630 రూపీస్ ఉన్నది. అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా కంటైనర్ కార్పొరేషన్ అయితే మాత్రం ఒక ఫండమెంటల్ గా చూసుకుందాం. కంటైనర్ కార్పొరేషన్ ఇది మార్కెట్ లో కొంచెం టేకప్ తీసుకోవడం కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది సార్. వెయిట్ చేయండి. రెండు స్టాక్ లో కూడా ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. కంటైనర్ కార్పొరేషన్ అయితే వెయిట్ చేస్తే కొంచెం మార్కెట్ లో టేకప్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి గణేష్ గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 214 లో తీసుకున్నాను అండ్ లారస్ లో 418 తీసుకున్నాను. ఒక నిమిషం. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ లారస్ ల్యాబ్. ఓకే, లారస్ ల్యాబ్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి. మీరు ఏదైనా బుక్ చేసుకోవాలనుకున్నా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెష్ ఎంట్రీ అయితే మాత్రం ఎనీ డిప్ యూ క్యాన్ బై. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అయితే మాత్రం మార్కెట్ లో రీసెంట్ గానే 220, 230 దగ్గర నుంచి 300 కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుంది లాస్ట్ 4 months నుంచి కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ మంచి బ్రేక్అవుట్ 300 పైన కానీ బ్రేక్అవుట్ వస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ అయితే ఆల్రెడీ ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకుంటే ఎక్యుమిలేట్ చేసుకోండి. ఆల్రెడీ స్టాక్స్ ఉంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేస్తే కనీసం 6 months నుంచి 1 year వెయిట్ చేయగలిగితే జేఎస్డబ్ల్యూ కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. ఓకే ముత్తునాయుడు గారు, మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. నమస్తే.